कलि कुक्कुर कदन जदि चावो हे, हे कलि कुक्कुर कदन जदि चावो हे, हे कलि कुक्कुर कदन जदि चावो हे, कलियुग पावन कलि भोजनाशन श्री सच्चिनंदन गावो है, हे कलियुग पावन कलि भोजनाशन श्री सच्चिनंदन गावो है, कलि कुक्कुर कदन जदि चावो है, गदाधर माधन निताय प्राणधन अद्वैतेर प्रपूजित गोरा, गदाधर माधन नितायेर प्राणधन अद्वैतेर प्रपूजित गोरा, निमानि विश्वंभर श्रीनिवास ईश्वर भक्त समूह चित्त चोरा, निमानि विश्वंभर श्रीनिवास ईश्वर भक्त समूह चित्त चोरा, कलि कुक्कुर कदन जदि चावो हे, हे कलि कुक्कुर कदन जदि चावो हे, नदिया शशधर मायापुर ईश्वर नाम प्रवर्तन सूर, अंदरू पाडंడి దయచేసి, नदिया शशधर मायापुर ईश्वर नाम प्रवर्तन सूर, गृही जन शिक्षक न्यासी कुल नायक माधव राधा भावपूरा, गृही जन शिक्षक न्यासी कुल नायक माधव राधा भावपूरा, सार्वभौम शोधन गजपति धारण रामानंद पोषण वीरा, सार्वभौम शोधन गजपति धारण
రామానంద పోషణ వీర. రూపానంద వర్ధన సనాతన పాలన హరిదాస మోదన ధీర. రూపానంద వర్ధన సనాతన పాలన హరిదాస మోదన ధీర. హరి బోల్, అందరూ పాడండి. ప్రజరస భావన దుష్టమత శాసన కపటీ విఘాతన కామా. బ్రజరస భావన దుష్టమత శాసన కపటీ విఘాతన కామా. శుద్ధ భక్త పాలన శుష్క జ్ఞాన తాడన చల భక్తి దూషణ రామా. శుద్ధ భక్త పాలన శుష్క జ్ఞాన తాడన చల భక్తి దూషణ రామా. हे कली कुकुर का दंड दिखाओ, हे कली कुकुर का दंड दिखाओ. कलियुग पावन कलि भोय नाशन श्री सचिनंदन गावो. हे कलियुग पावन कलि भोय नाशन श्री सचिनंदन गावो. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. చదవండి అనువాదం. శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రేమతో గదాధరుని మత్తిల్లజేయును. ఆయన నిత్యానందుని ప్రాణధనము. ఆ గౌరసుందరుడే శ్రీ అద్వైతాచార్యుల పరమ పూజ్య దైవం. వేప చెట్టు క్రింద జన్మించిన కారణమున ఆయన తన తల్లిచే ప్రేమగా నిమాయ్ అని పిలువబడిరి. తాతగారిచే ఆయన విశ్వంభరుడని నామవసకబడిరి. శ్రీవాస పండితుని ఏకైక దైవం ఆయనే. ఆయన భక్త బృంద చిత్తచూరులు. రాధాభావపూర్ణుడు.
పరమానందరాయని పోషిస్తూ పరమవీరుడు శ్రీల కృష్ణ గోస్వామి ఆనందవర్ధుడు శ్రీల సనాతన గోస్వామి పాలించేవారు నిరాశ్రాకులకు ఆనందము కలిగించేవారు పరమవీరుడు శ్రీ చైతన్య మహాప్రభు గంధరస వాయకులు భావయుతులు భావతులు దుష్టబుద్ధులను నశింపజేయువారు కపటాలను ధరించేవారు అమోఘుల సుందరులు శుద్ధ భక్తులను పాలించేవారు పాలించేవారు సుష్ట జ్ఞానము ఖండించేవారు కపటమగు భక్తుని నిరసించేవారు మరియు ఆనందాన్ని. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. యశోదనందన బ్రజ జన రంజన యామున తీరవనచారే. యశోదనందన బ్రజ జన రంజన యామున తీరవనచారే. జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरहित श्री श्रीमद्भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद्भागवतम की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 18వ శ్లోకం. ఏవం కుటుంబభరణే వ్యాపృత ఆత్మా అజిత ఇంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరు వేదనయా అస్త దేహి. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయాస్తధీః. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా జితేంద్రియః. ఇక్కడి నుంచి కాదు, బయట నుంచి చెప్పాలి. అరే బోల్, ఇక్కడి నుంచి కాదు, బయట నుంచి.
म्रियते रुदतां स्वानाम् उरुवेधनयास्तधीः एवं कुटुम्बभरणे व्यापृतात्मा जितेन्द्रियः म्रियते रुदतां स्वानाम् उरुवेदनयास्तधीः 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 एवं कुटुम्बभरणे व्यापृतात्मा जितेन्द्रियः रुदतां स्वानाम् उरुवेदनयास्तधीः ప్రతిపదార్థములు ఏవం ఆ విధముగా కుటుంబభరణే కుటుంబ పోషణ యందు వ్యాపృత మునిగి ఉన్న ఆత్మ మనస్సు అజిత నియమింపబడని ఇంద్రియ ఇంద్రియములు మ్రియతే మరణించును రుదతాం శోకించుచుండ స్వానాం తన బంధువులు గురు గొప్ప వేదనయ వేదనతో అస్త నష్టపడిన ధీహి బుద్ధి. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నియంత్రింపబడని ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొనిన మనుజుడు ఆ విధముగా బంధువులు రోజించుటను గాంచుచు గొప్ప దుఃఖముతో మరణించును. పరమ వేదనతోనూ మరియు బుద్ధి నష్టపడిన స్థితి అందును అతడు దయనీయముగా ప్రాణములు విడుచును. భాష్యం. జీవితాంతము ఏ ఆలోచన యందుండెనో మరణ సమయమున అదే ఆలోచన యందు మనుషుడు లీనమగునని భగవద్గీత యందు తెలుపబడినది. కుటుంబ పోషణము తప్ప అన్యముకు ఆలోచన లేనట్టి గృహమేది కుటుంబ వ్యవహారములనే చివరి క్షణమున తలచుచుండును. సామాన్యుని సహజ స్థితి అది. తన జీవితపు గతి ఏదో అతడు ఎరుగడు. కుటుంబ పోషణ కావించుచు మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకలై ఉండును. కానీ చివరికి ఎవరునూ కుటుంబ ఆర్థిక పరిస్థితిచే సంతుష్టి చెందక అతడు తగినంతగా ఒసగలేదనియే తలతురు. తీవ్రమగు గృహాసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మికతను పెంచుకునుటను గూర్చి తన బాధ్యతను విస్మరించును. మరణించుచున్న వ్యక్తి కొన్ని మార్లు కుటుంబ వ్యవహారములను తనయునికో లేదా బంధువుకో అప్పగించుచు నేను వెళ్ళిపోవచున్నాను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసినది అని పలుకుచుండును. తానెచ్చటకు పోవుచున్నాడో అతడు ఎరుగడు. అయినప్పటికీ మరణ సమయమునందును అతడు కుటుంబమెట్లు పోషింపబడునా అని ఏ ఆతృత కలిగి ఉండును. కుటుంబ పోషణార్థము తాను తయారు చేసిన ప్రణాళికను పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరములు బ్రతుకున్నట్లు ఆయువును పొడిగింపుమని మరణశయ్యపోయినున్నవాడు వైద్యుని అర్థించుట కొన్ని మార్లు గోచరించుచుండను. ఇవన్నీను బద్ధజీవుని భవరోగములు. తన నిజమైన కార్యమును అనగా కృష్ణభక్తి భావనాయుతుడగుటను మరచి అతడు కుటుంబ పోషణమును గూర్చిన యోచన యందే సదా సంలగ్నమయుండును. సంసారములను నిరంతరము ఒక్కొక్కటిగా మార్చినను అతడు ఆ రీతినే రతుడై ఉండును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే.
నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ అధ్యాయంలో కపిల భగవానుడు విపరీత కర్మలను వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. విపరీత కర్మలంటే జీవి యొక్క సహజమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో దానికి అన్యమైనటువంటి వాటిని విపరీతములు అని చెప్పంటారు. అంటే జీవి యొక్క సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమంటున్నాడు? జీవులందరూ కూడా ఏమంటున్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃస్థాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పుకుంటున్నాడు. జీవులందరూ కూడా నా యొక్క జీవభూత సనాతన అని చెప్పుకుంటున్నాడు. సనాతనమైనటువంటి అంశాలు వీళ్ళందరూ కూడా. కాబట్టి మన యొక్క అంటే మనం ఎక్కడున్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా భౌతిక ప్రపంచంలో ఉన్నా ఎక్కడున్నా సరే మనం భగవత్ సేవలో నెలకొని ఉండాలి. మరి భౌతిక ప్రపంచంలోకి వచ్చేటువంటి వారిని బద్ధజీవులు అని అంటాం. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మనం ఎవరమో అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉండరు. కాబట్టి మన జనసామాన్యంలో మనం చూస్తే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిజస్థితి విషయంలో వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు. ఎవరైనా ఒక జీవి కనుక ఈ జీవితకాలంలో నేను శరీరాన్ని కాదు ఆత్మ అని తెలుసుకుంటే వాడు చాలా ఒక పెద్ద మెట్టు ఎక్కినట్టేనమాట. అయితే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని చాలామంది తెలుసుకుని ఉంటారు. కానీ ఆత్మ మళ్ళీ మరొక శరీరాన్ని స్వీకరిస్తుందనేది తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి క్రైస్తవ మహమ్మదీ మతాల్లో మనం చూస్తే వాళ్ళు కూడా ఆత్మ గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఒక్కసారి పుడుతుంది ఒక్కసారి మరణిస్తుంది అనుకుంటారు. ఆ విధమైన అజ్ఞానంలో ఉండేవాళ్ళు కొంతమంది. మరి కొంతమందికి ఈ ఆత్మ అనేది మళ్ళీ జన్మిస్తుంది, అంటే ఈ ఆత్మ అనేది మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది, మళ్ళీ శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ శరీరాన్ని స్వీకరిస్తుంది, మళ్ళీ శరీరాన్ని వదిలేస్తుంది అని తెలిసినప్పటికీ అసలు ఈ ఆత్మ ఎవరు, అంతిమంగా ఈ ఆత్మ చేయాల్సింది ఏమిటని తెలియని వాళ్ళు చాలామంది. వీళ్ళు పునర్జన్మ గురించి బాగా ప్రచారం చేస్తుంటారు. కానీ అసలు ఎందుకు ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది మళ్ళీ మరణిస్తుంది, అంటే ఆత్మ అంటే ఇక్కడ శరీరం ఎందుకు మళ్ళీ స్వీకరిస్తుంది ఎందుకు వదిలేస్తుంది, అసలు ఆత్మ యొక్క గుర్తింపు ఏమిటి, అసలు ఎవరికి సంబంధించింది ఆత్మ అనే విషయంలో చాలామంది అజ్ఞానులు. వాళ్ళు కేవలం ఆత్మ అని అంటారు అంతే. మరి కొంతమందికి తెలుసు ఏమిటి ఆత్మ, ఇది భగవంతుని యొక్క అంశాన్ని, అంటే ఉదాహరణకి ఈ బ్రహ్మవాదులు మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఉన్నది ఒకటే ఆత్మ, కానీ అదే విశ్వాత్మ, అదే పరబ్రహ్మము. అది ఎప్పుడైతే మాయా ప్రభావానికి లోనవుతుందో అప్పుడు అది అనేకమైనటువంటి సూక్ష్మాంశాలుగా విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా సూక్ష్మమైనటువంటి అంశలం. మరి మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే తిరిగి మళ్ళీ మనం ఆ సంపూర్ణంలో ఐక్యం కావడం, లీనం కావడం అని చెప్పి అంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే ఏ విషయం తెలుసు అంటే ఆత్మ భగవంతుని యొక్క అంశ, మరి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఏమైనప్పటికీ రకరకాల స్థాయిలలో ఉండేటువంటి అజ్ఞానం చేత ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి విలువైనటువంటి మానవ జన్మను పొంది మరి విలువైనటువంటి మానవ జన్మను పొంది అతడు కనుక తన గురించి తాను తెలుసుకోవడం అనేటువంటి విషయంలో అజ్ఞానంలో ఉన్నట్లయితే మరి అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. అంటే సగటు మనిషి యొక్క పరిస్థితి, భగవత్ చైతన్యం లేనటువంటి పరిస్థితి, భగవత్ చైతన్యం లేనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా భగవత్ చైతన్యంలోకి రాకున్నట్లయితే మనందరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం పూర్వ శ్లోకాలు, అనేక శ్లోకాలు, సుమారుగా 17 శ్లోకాల్లో కపిల భగవానుడు వివరించాడు ఈ జీవి యొక్క, అంటే ఈ ఆత్మజ్ఞానం విషయంలో అజ్ఞానంగా ఉన్నటువంటి జీవి యొక్క గతి ఎలా ఉంటుందని. ఇక అంతిమ సమయం గురించి ఇక్కడ చెబుతున్నాడు. నియంత్రింపబడిన ఇంద్రియములతో కుటుంబ పోషణ ఎందు నెలకొనిన మనుజుడు. చూడండి, నియంత్రింపబడిన ఇంద్రియములు. ఎందుకని ఆ మాట అన్నారంటే
వాడు ఇంకా 365 రోజులు అదే పనిలో ఉంటాడనమాట. ఎల్లప్పుడూ కూడా ఏమిటి, కుటుంబ పోషణ దాని గురించి సంపాదన, ఎలా సంపాదించాలి ఏమిటి, ఎప్పుడు కూడా ఇదే ఆలోచన అనమాట. అంతిమంగా ఎప్పుడైతే అతడు వృద్ధుడైపోతాడో, ఇంక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుందో, కంఠం అంతా కూడా అవరోధం అయిపోతుందో, అలాంటి పరిస్థితుల్లో బంధువులు రోధించడం చూస్తూ గొప్ప దుఃఖంతో మరణిస్తారట. వాళ్ళందరూ రోధిస్తూ ఉంటే చూసి గొప్ప దుఃఖంతో మరణిస్తూ ఉంటాడు. పరమ వేదనతోనూ మరియు బుద్ధి నష్టపడిన స్థితి అందును అతడు దయనీయముగా ప్రాణము విడుచును. ఎలా ప్రాణం విడుస్తాడని తర్వాత శ్లోకాల్లో చెప్తారు. ఏ విధంగా ఆ సమయంలో భయానకమైనటువంటి రూపాలు కలిగిన యమభటులు వస్తారు. వారిని చూసి వెంటనే ఏ విధంగా జీవుడు మలమూత్రాలు విసర్జిస్తాడు, ఏ విధంగా వాళ్ళు పాశం వేసి జీవుణ్ణి శరీరం నుండి బలవంతంగా బయటికి లాగుతారు, తర్వాత వాడిని ఏ మార్గం గుండా తీసుకెళ్తారు, తీసుకువెళ్ళే వాడికి నరకంలో శిక్షలు ఎలా ఉంటాయి, ఏ విధమైన తప్పు చేస్తే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి, ఇవన్నీ రాబో శ్లోకాల్లో మనం చూడబోతున్నాం. కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్తున్నాడు, ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంత్యే కలేవరం తం తమేవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంత్యే కలేవరం. ఏ విధములైనటువంటి భావములను స్మరిస్తూ మనం శరీరాన్ని త్యజిస్తాము, తమేవైతి కౌంతేయ సదా, ఏమంటున్నాడు, సదా తద్భావ భావిత, ఆ విధమైనటువంటి దేహాన్ని వాళ్ళు తిరిగి పొందుతారు అని చెప్పి అంటున్నాడు. అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో కూడా చెప్తున్నాడు, ఉత్క్రామంతం వాపి అని చెప్పి ఆ శ్లోకంలో కూడా చెప్తాడు. ఎట్లా ఏ విధంగా ఇది ఏ విధంగా అయితే వాయువు సుగంధాన్ని మోసుకెడుతుందో, అలాగే సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, ఆత్మని ఒక శరీరం నుండి మరొక శరీరానికి మోసుకువెడుతుంది. కానీ మూఢులైనటువంటి వాళ్ళు దీని గురించి ఏమీ తెలుసుకోలేరు అని చెప్పి చెప్తున్నాడు. అర్థమైంది కదా. కాబట్టి మన ఆలోచన ఏ విధంగా అయితే మనం పగలంతా ఏ పని చేస్తామో రాత్రి నిద్రపోయే ముందు అదే ఆలోచనతో నిద్రపోతాం, అంతే కదా, అంతేనా. పగలంతా మనం అనేక రకాలైనటువంటి పనులు చేస్తాం, నిద్రపోయే ముందు మనం ఆలోచన చేసుకుంటాం లేదా, ఇవాళ ఈ పనులు చేయగలిగాం, ఇవాళ ఇవి చేయలేకపోయాం అనే తలంపుతోనే మనం నిద్రిస్తాం. ఏ తలంపులతో మనం నిద్రించామో ఉదయం లేవగానే మళ్ళీ అదే తలంపులతో మేలుకుంటాం. కాబట్టి ఈ మరణం అనేది కూడా ఏమిటంటే ఒక దీర్ఘమైనటువంటి నిద్ర లాంటిది అనమాట. కాబట్టి మరణించడానికి ముందు మనం ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉంటామో దానికి తగినటువంటి శరీరాన్ని ప్రకృతి మనకి ఇస్తుంది అనమాట. మనం జీవితాంతం ఒక రకమైనటువంటి పని చేసి మరణ సమయంలో మనం భగవత్ స్మరణలో వెళ్ళిపోవాలంటే కుదరదు. అది కుదురుతుంది, కానీ ఎప్పుడంటే ఒక్కోసారి శుద్ధ భక్తుల యొక్క కృప ఉన్నట్లయితే అది సాధ్యం అవుతుంది. మనం చూసాం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయనతో అనేకమైనటువంటి వ్యక్తులు సంబంధాన్ని కలిగి ఉండేవారు. కొంతమంది శిష్యులుగా, కొంతమంది శ్రేయోభిలాషులుగా, కొంతమంది ఏదో ఒక చిన్న సాయం చేసిన వాళ్ళు ప్రభుపాదుల వారికి. అంటే ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు ఏదో ఒక చిన్న సాయం చేసి మళ్ళీ జీవితంలో వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, కానీ మళ్ళీ అంతిమ సమయంలో ఏదో ఒక విధంగా వాడికి భగవత్ స్మరణ కలగడం, చూడండి, భగవంతుని ఏర్పాటు చేత ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. అది చాలా విశేషం. అవన్నీ మనం కూడా చూస్తుంటాం. ఎవరైనా సరే కృష్ణ చైతన్య ఉద్యమానికి ఏదో ఒక విధంగా తోడ్పడతారు. కృష్ణ చైతన్య ఉద్యమానికి ఏదో ఒక విధంగా తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం గమనించేది ఏమిటంటే ఖచ్చితంగా అంతిమ సమయంలో వాళ్ళు ఏదో ఒక మంచి ఘడియలో శరీరాన్ని వదిలిపెట్టడము, ఏకాదశి రోజున చనిపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకి భగవత్ ప్రసాదం అందడము, భగవంతుడి నామం వాళ్ళు చెవిన పడడము, లేకపోతే వాళ్ళు భగవంతుడి నామాన్ని స్మరించడం, ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉత్తమ గతి అయితే కలుగుతుంది అనమాట. అలా కాకుండా పూర్తిగా భౌతికమైనటువంటి చేతనం కలిగి ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో అతడు ఏం చేస్తాడో, మరణించేటప్పుడు కూడా కుటుంబ పోషణం తప్ప అన్యమైనటువంటి ఆలోచన ఉండదన్నమాట వాడికి, గృహమేదికి. అందుచేత ఏం చేస్తాడు, కుటుంబ వ్యవహారంలోనే చివరి క్షణంలో తలుచుతూ ఉంటాడు వాడు. వాటి గురించి ఆలోచిస్తాడు. అయ్యో ఇంకా నేను ఎక్కడో భూమి కొందాం అనుకున్నాను, అది అవ్వలేదు, లేదా కొంత
భజన ఇచ్చాను ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, లేకపోతే నేను ఆస్తిని ఇంకా సరిగా పంచలేదు, చూడండి ఇంకేదో చేద్దాం అనుకున్నాను, కొంతమంది నేనేదో జీవితంలో బాగా తినాలనుకున్నాను అది తినలేకపోయాను, ఇలాంటి ఆలోచనలో ఉంటారనమాట. ఇది సామాన్యుని యొక్క సహజ స్థితి అనమాట. దాదాపుగా అందరూ కూడా మరణించేది ఈ విధంగానే. అయితే ఈ రోజుల్లో దానికి కూడా వీలు లేకుండా ఏం చేస్తారు, తీసుకువెళ్ళి వాడిని హాస్పిటల్లో పడేస్తారు, వాడికి వెంటిలేటర్ మీద ఎక్కిస్తారు వాడిని, అంతే కదా. దాదాపుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వెంటిలేటర్ లేకుండా మరణించేవాడు ఎవడో లేడనమాట. అంటే ఈ రోజుల్లో మరణం కూడా చాలా ఖరీదైపోయింది. పుట్టడం చాలా ఖరీదుతో కూడుకున్న పని, మరణించడం కూడా చాలా ఖరీదుతో కూడుకున్న పని. పూర్వం ఏముంది, పిల్లలు ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశులు పిల్లల్ని కంటున్నాయి, అన్ని జీవరాశులు పుడుతున్నాయి, అన్ని జీవరాశులు మరణిస్తున్నాయి. కానీ మనిషి జన్మ చాలా ఉన్నతమైనది. ఏ విధంగా అంటే మనిషి జన్మించాలంటే చాలా ఖర్చు పెట్టాలి, అంతేనే కదా. నొప్పులు మొదలైనవి అంటే వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. దాదాపుగా పిల్లవాడు ప్రసవం కావాలంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఖర్చు లేకుండా ఎవడు పిల్లలు పుట్టడంలా ఈ రోజుల్లో, చూడండి. పైగా ఈ రోజుల్లో సహజమైనటువంటి కాన్పు అనేది కనిపించదు. ప్రతి ఒక్కరికి కూడా సిజేరియన్ అంటే కత్తిరితో చేయాలన్నమాట కదా. ఆ విధంగా శిశువుని బయటికి లాగాలి, అది పరిస్థితి. కాబట్టి జన్మ కూడా చాలా ఖరీదైంది. వాడు అది చేసి ఇది చేసి మొత్తానికి ఆ పురిటి నొప్పులు లేకుండా సౌఖ్యవంతంగా జరగాలనుకుంటాడు అనమాట మనిషి అండి. సో ఆ విధంగా సుఖంగా జరగడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. సరే పోనీ ఏదో రకంగా పుట్టాడు, ఖర్చు పెట్టి పుట్టాడు, పోనీ సహజంగా మరణిస్తారంటే అది కూడా లేదు, చూడండి. మరణానికి ఎంత ఖర్చు అవుతుంది చూడండి. దీన్నే పురోగతి అని చెప్పి అంటారనమాట. పురోగతి అవునా కదా. మరి ఏ విధంగా మనం పురోగతి సాధించినట్టు చెప్పండి. ఎన్నో రోజు మనం చూస్తున్న ఎన్నో ఆవులు ఈనుతున్నాయి, గేదెలు ఈనుతున్నాయి, అనేక పక్షులు గుడ్లు పెడుతున్నాయి, లేకపోతే అనేకమైన పాములు గుడ్లు పెడుతున్నాయి. అన్ని జీవులు పుట్టుక అనేది ఉంది కదా, మనిషికి కూడా ఉంది. కానీ మనిషి దాన్ని ఏ విధంగా ఉన్నతంగా మార్చాడు చెప్పండి. మనిషి ఏమంటాడంటే నేను ఇతర జీవుల కంటే మెరుగైన వాడిని అని చెప్పి అంటాడు. కానీ ఏ విధంగా మెరుగైన వాడివి నువ్వు? ప్రభుపాదుల వారు చెప్తారు, ఏ విధంగా మానవ జన్మ ఉన్నతమైంది అంటే వాడు హాస్పిటల్లో పుడతాడు కాబట్టి, చాలా ఖర్చుతో పుడతాడు కాబట్టి ఉన్నతమైంది కాదు. వాడు భగవత్ చైతన్యవంతుడు కాగలిగినటువంటి వాడు పుడితే అది ఉన్నతమైన జన్మ. ప్రభుపాదుల వారు ఏమంటారంటే పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళని మనం పుట్టించకూడదు అని చెప్పండి. అంటే ఎలాంటి వాళ్ళని పుట్టించాలి మనం అంటే భక్తులు కాగలిగినటువంటి వాళ్ళని మనం పుట్టించాలి. అది మానవ జన్మ యొక్క విశేషం అనమాట. పోనీ కొంత ఖర్చు అయినా కూడా, కొంత ఖర్చు అయితే అయింది, కానీ భగవత్ చైతన్యవంతులైనటువంటి వాళ్ళు పుడితే అది విశేషం అనమాట. ఇక మరణం అంటారా, మనం చూడండి ఇది చాలా అవివేకమైనటువంటి విషయం అనమాట. మరణానికి ఖర్చు పెట్టడం ఇతర జీవజాతుల్లో లేనిది మనకి మానవ జన్మలో ఆత్మహత్యలు కూడా ఉంటాయి. మరణానికి పాల్పడ్డారని అంటారు. బలవంతంగా మరణించాల్సిన అవసరం లేదు. మరణం ఎలాగో వచ్చేస్తుంది, ఉచితంగా వచ్చేటువంటిది మరణం. వద్దన్నా కూడా ఆగేది కాదు అది, అవునా కదా. కానీ దానికి కూడా ఎంతో ఖర్చు పెట్టాలి. కనీసం పూర్వం వాడు ఉచితంగా చనిపోయేవాడు. అంటే ఇంట్లో వాడిని ఏం చేసేవారు, ఇంటి పెరట్లోనో ఎక్కడో లేదా పశువుల పాకలోనో పెట్టేవారు. సాధారణంగా పశువుల పాకలోనో శవాన్ని పెడితే వాడు ఉచితంగా మరణించేవాడు. ఈ రోజుల్లో దానికి కూడా చాలా ధనం ఖర్చు అవుతుంది. తన జీవితపు గతి ఏదో అతడికి తెలియదు, అతడు ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు. ప్రతి ఒక్కడికి తెలుసు నేను మరణించబోతున్నాను అని చెప్పి. అంటే వాడు ఈ శరీరాన్ని వదిలేస్తున్నట్టుగా వాడికి అర్థమవుతుంది, కానీ ఈ శరీరాన్ని వదిలేసి ఏం చేయబోతున్నాడో వాడికి తెలియదు అనమాట. ఎక్కడికి పోబోతున్నాడు అనేది వాడికి తెలియదు. మరి కుటుంబ పోషణ చేస్తూ మెరుపు వంటి జీవితమునందే అతడు తలమనుకులై ఉంటాడు. ఈ జీవితం మెరుపు లాంటిది అన్నారు. మనకలా అనిపించట్లేదు కదా, మెరుపు అని అనిపిస్తుందా? లేదు. ఇది మెరుపు లాంటి జీవితం అని ఎవరికి అర్థం అవుతుందా? ఇప్పుడు ఒక రెక్కల పురుగు ఉంది, దాని జీవితం మెరుపు లాంటిదే కదా, అవునా కదా. కానీ దానికి అర్థమవుతుందా అది మెరుపు లాంటి జీవితం అని? మనకి ఎలా అర్థమవుతుంది మరి? మనం వాటికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కాబట్టి దానికి అర్థం కాదు, మనకు అర్థం అవుతుంది. అలాగే మన జీవితం కూడా మెరుపు లాంటిది అన్నప్పుడు మనకు అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది ఇది?
దేవతలకు అర్థమవుతుంది అనమాట. అందుకే మన ఈ లోకాన్ని మర్త్యలోకం అని చెప్పన్నారు. మర్త్యలోకం అంటే ఏమిటి? మర్తే హుయే లోక్ అనమాట హిందీలో చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా చస్తూ ఉంటారన్నమాట జనం. పై లోకాల్లో వాళ్ళకి చూస్తే మన అందరం కూడా రెక్కల పురుగుల్లా కనిపిస్తాం వాళ్ళకి. పుడుతున్నాం చనిపోతున్నాం, పుడుతున్నాం చనిపోతున్నాం, అదే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకులై ఉంటాడు. తాత్కాలికమైనటువంటి జీవితం మెరుపు వంటిది, తాత్కాలికమైనటువంటిది. అందులోనే వాడు పూర్తిగా ఎలా ఆహార నిద్ర భయవేదనాలు చేయాలి, అందులోనే తలమునకులై ఉంటాడు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే వాడు ఎంత కష్టపడినా సరే కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా సంతృప్తి చెందరట. చూడండి, కుటుంబ సభ్యులను సంతృప్తిపరచడం అనేది చాలా కష్టం. మనం ఎంత ఇచ్చినా సరే వాళ్ళు రాని రాని అంటారే తప్ప, సరేలే సరిపోయింది, చాలా కష్టపడ్డావు, ఇంక నువ్వు విశ్రాంతి తీసుకో, చాలులే అని చెప్పి ఎవరు అనరు అనమాట. చూడండి, ఒక ఆచార్యుడు ఆయన అంటారు, ఏమంటారంటే, నేను ఈ ఇంద్రియాలకు జీవితం అంతా సేవ చేశాను, ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఇంద్రియభోగం రాని 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 అంటూనే ఉన్నాయి. నేను అనుకున్నాను, సరే ఇంతకాలం నేను వాటిని సేవించాను కదా, ఇక చాలే పోయి నువ్వు భగవంతుణ్ణి సేవించు అని అంటాయేమో అని అనుకున్నాను, కానీ అవి ఆ విధంగా అనడం లేదు, అందుకే ఇంక నేను వాటిని విడిచిపెట్టేశానని చెప్పి అంటాడు. విడిచిపెట్టి నేను ముకుందుని యొక్క పాదపద్మాలను స్వీకరించానని చెప్పి అంటాడు. అలాగా మనం మన శరీరంలో శక్తి అనేది ఉంటే కుటుంబ సభ్యులు ఎప్పుడు వాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు, అవునా కదా? అంతేగాని వాళ్ళు ఎందుకులేండి ఇంక మీరు ఇంకేం చేయొద్దు ఖాళీగా కూర్చొని అంటారా? చాలా అరుదుగా ఉంటారు కొంతమంది అలా అనేవాళ్ళు. ఇంక అదే అంటున్నారు, ఏమంటున్నారంటే జీవితం అంతా కూడా కుటుంబ పోషణ కోసం ఎంత కష్టపడినా చివరికి ఎవరునూ కుటుంబ ఆర్థిక పరిస్థితి చే సంతృష్టి చెందక అతడు తగినంతగా ఇవ్వలేదని అనుకుంటారట. మా నాన్న ఇంకా ఇచ్చుంటే బాగుండేది, లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదించుంటే బాగుండేది అనుకుంటారు తప్ప, లేదు ఆయన పర్వాలేదు మాకు కావాల్సినంత ఇచ్చాడని సంతృప్తి చెందేవాళ్ళు ఎవరు ఉంటారట. తీవ్రమైనటువంటి గృహాసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గురించి కానీ ఆధ్యాత్మికతను పెంపొందించుకున్నట గురించి కానీ తన బాధ్యతను విస్మరించును. అయితే ఇలాంటి వాళ్ళు మనం చూస్తుంటాం, వాళ్ళు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతుంటారు, తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు, ఇలాంటి గృహాసక్తి కలిగిన వాళ్ళు. కానీ అది కూడా దేనికోసం అంటే కుటుంబ సభ్యులను సంతృప్తిపరచడం కోసమే తప్ప వాస్తవంగా వాడికి ఆధ్యాత్మిక చింతన అనేది ఏమి ఉండదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే మొత్తం బాగా మంచి టికెట్లు బుక్ చేసుకుని ఏసీలో మనం త్వరగా వెళ్ళాలి, తిరుపతి దర్శనం చేసుకోవాలి, అతి శీఘ్ర దర్శనం చేసుకుని రావాలి, ఎందుకంటే మళ్ళీ బిజినెస్లు ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడతాయి. అది కూడా ఏమిటంటే ఇంద్రియభోగం కోసమే. అంతేగాని సరే అంత దూరం వెళ్ళి కాశీ వెళ్ళాడు లేదా రామేశ్వరం వెళ్ళి ఏమైనా ఆత్మజ్ఞానం ఏమైనా తెలుసుకున్నాడంటే ఏముండదు. సలిలేన కర్హిచిత్ అంటే అంటారు కదా భాగవతం, యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకి, అంటే ఈ శరీరం అనేది 3 ధాతువులతో తయారైంది అనుకుంటాడు, కప పిత్త వాతములతో. స్వదిహ్ కళత్రాదిషు భౌమయుజ్యది. స్వదీహి అంటే ఏమిటి? ఈ శరీరానికి చెందినటువంటి భార్య పిల్లలు, కళత్రాదిషు భౌమయుజ్యతి, అలాగే ఇది పుట్టినటువంటి ప్రదేశం, ఇవన్నీ కూడా పూజనీయమైనటువంటివి అనుకుంటాడు. యతీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్. తీర్థయాత్రకి ఎందుకు వెళ్ళాలంటే సలిలేన కర్హిచిత్ అంటే నీళ్ళల్లో స్నానం చేయడం కోసం. జనేషు అభిజ్ఞేషు సయేవ గోకరహ అని చెప్పాలి. కాబట్టి వీడు కూడా తీర్థయాత్రకి వెళ్తాడు, కానీ ఈ ఉద్దేశంతో వెళ్తాడు అనమాట. అంతేగాని వాడికి ఎక్కడ కూడా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే, ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేయాల్సిందే, కాబట్టి మరి నేను ఎంత సంపాదించినా అన్నింటినీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి, కాబట్టి మరి దాని గురించి ఆలోచన ఎవరో చేయరనమాట. మరి కనీసం ఆత్మ గురించి ఆలోచించకపోయినా ఏదో ఒక రోజు నేను మరణించాలి కదా. చాలామంది మనం చూస్తుంటాం, ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది కదా. వాళ్ళకి తెలుసు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు భోగించలేరని. తెలుసా లేదా? చాలామంది కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళ జీవితకాలంలో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాడు కోటీశ్వరుడు అయ్యేటప్పటికి 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చేస్తాయి వాడికి. వాడు ఎంతగా సంపాదిస్తాడంటే వాడు జీవించి ఉండగా వాడు ఒకవేళ ప్రతి క్షణం భోగించాలనుకున్నా కూడా సమయం సరిపోదన్నమాట భోగించడానికి, అంత సంపాదిస్తాడు. ఆ విషయం వాడికి తెలుసు. ఏమిటి?
మరణించేటప్పుడు నేను సంపాదించినంత ఖర్చు చేయలేనని తెలుసు. అందుకే కొంతమంది బుద్ధిమంతులు ఏం చేస్తారంటే చారిటీ మొదలు పెడతారనమాట. భౌతికంగా ఉండేటువంటి వాళ్ళు మిలిందా గేట్స్ ఫౌండేషన్ అని, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాలు ఉన్నాయి కదా ఫౌండేషన్ ఇలాంటివి. వాళ్ళు ఏం చేస్తారంటే వారు సంపాదించిందంతా ఏం చేస్తారంటే పేద దేశాల్లో, అంటే వాళ్ళ దృష్టిలో ఏవైతే అభివృద్ధి చెందని దేశాలు అనుకుంటారో ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలనే దాన్ని ఖర్చు పెడతారనమాట. ఉదాహరణకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనేది ఏదో ఉంది, బిల్ గేట్స్ సంబంధించింది. వాళ్ళు ఏం చేస్తారంటే అనాగరికులైనటువంటి వారిని నాగరికులు చేయడం కోసం వాళ్ళ ధనాన్ని వాడతారనమాట. వాస్తవానికి వాళ్ళు చేసేది వ్యతిరేకం. వాడేదో గ్రామీణ జీవితాన్ని గడుపుతూ చాలా సరళమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలాంటి వాడిని వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, అక్కడ పాఠశాలలని అవని ఇవని మొదలుపెట్టి వాడి బుర్రను పాడు చేసి వాడు ప్రశాంతంగా గ్రామాల్లో బతుకుతుంటే వాడిని ఎందుకు పనికి రాకుండా చేసి వాడిని ఒక కార్పొరేట్ సమాజంలో ఒక కూలివాడిగా మార్చేస్తారనమాట. అది వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క దృష్టిలో అభివృద్ధి చేయడం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు అంటారు వీటిని. ఎన్జిఓస్ అని చెప్పి అంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, చారిటీస్ అని చెప్పి అంటారు. మదర్ తెరీసా కూడా చారిటీస్ ఆఫ్ ఏంటిది మిషనరీస్ ఆఫ్ చారిటీ మొదలుపెట్టింది. ఆవిడ ఏం చేసేది ఏమంటే రోడ్డు మీద ఎవరైతే అడుక్కునే వాళ్ళు, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళు ఉండేవారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఆమె దాంట్లో చేర్చుకొని వాళ్ళని ఉద్ధరించేది. ఇది బాగుంది కదా వినడానికి. కానీ ఆమె ఏం చేసేది, వాడు కాళ్ళు ఇరిగిపోయినాయి, వాడికి చేతులు లేవు, లేకపోతే ఏది లేదు, వాడు ఏదో అడుక్కుంటున్నాడు, బాగానే ఉంది, ఓకే. కానీ వాడు కనీసం ఎప్పుడు కూడా గోమాంసం తినలేదు వాడి జీవితంలో, ఆ పాపానికి ఎప్పుడు ఒడిగట్టలేదు. కానీ అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేసేది ఆవిడ, మిషనరీస్ ఆఫ్ చారిటీస్లో పెట్టి వాళ్ళకి చక్కగా గుడ్డు మాంసం తినిపించేదాన్ని. ఇది అభివృద్ధి చేయడం అంటే. అర్థమవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళ అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆత్మజ్ఞానం లేనివాడు ఎవరికైనా సరే ఎలా సహాయం చేయగలరు చెప్పండి. కాబట్టి ఇలాంటి కొంతమంది ఎవరైతే బాగా జీవితంలో సంపాదించేసి ఇంకా అది ఎలాగో మనం అనుభవించమని తెలిసిన తర్వాత ఇలాంటి పనులు చేస్తారు, అది కూడా పాడు పనులే చేసేది, ఉపయోగపడే పనులు కాదు. సంస్కృతిని, దేశాన్ని, భూమిని నాశనం చేయడం అనమాట. లేకపోతే చాలామంది బాలికల విద్యాలయాలు చూడండి, స్త్రీ విద్య చూడండి. నన్ను ఎవరో వచ్చి చెప్తున్నారనమాట, ఇలా మేము ఏదో ఒక మా బంధువులు ఎవరో బాలికల విద్యాలయం స్థాపన చేశారు, దాని ప్రారంభోత్సవానికి మేము వచ్చాము అని చెప్పి. వాళ్ళది ఏదో చాలా గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు. నేను చెప్పాను అది మాకు శాస్త్ర విరుద్ధం అండి అని చెప్పాను. నేను అలా శాస్త్ర విరుద్ధం అదేమిటి, ఎందుకని అంటే మీరు ఆ విధంగా మీరు ఎందుకోసం వాళ్ళని విద్యావంతులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం కోసం, అంతే కదా. ఆర్థిక స్వాతంత్రం కోసమే కదా స్త్రీ విద్య అనేది చెప్తున్నారు. మరి ఆర్థిక స్వాతంత్రంతో ఉన్నటువంటి స్త్రీ ఇంకా కుటుంబ బాధ్యతల్ని ఏ విధంగా చేపడుతుంది, అంతే కదా. శాస్త్రాలు చెప్తున్నాయి స్వాతంత్ర్యం, రక్షణ రెండు ఏకగాటిన వెళ్ళలేవని చెప్పి. ఎప్పుడైతే స్వాతంత్ర్యంతో ఉంటుందో అప్పుడు రక్షణ అనేది ఉండదు. రక్షణ కావాలంటే స్వాతంత్ర్యాన్ని వదులుకోవాలి. ఇప్పుడు ఆశ్రమంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, నా ఇష్టానుసారం నేను ఉంటాను అన్నాడు అనుకోండి, సరే నీ ఇష్టానుసారం నువ్వు ఉండు, కానీ ఇక్కడ ఉండకు, బయటికి వెళ్ళి ఉండు. లేదు నాకు రక్షణ కావాలి అన్నాడు అనుకోండి, నీకు రక్షణ కావాలంటే చెప్పినట్టుగా వినాలి, అంతే కదా. ఎక్కడైనా అది ఒకే సూత్రం, ఎక్కడైనా ఇదే సూత్రం. కాబట్టి మీరు ఈ విధంగా ఆర్థిక స్వాతంత్ర్యం పేరుతో వాళ్ళకి ఏం బోధిస్తారు మీరు? భర్త ఏమన్నా ఒక మాట అంటే ఈ విధంగా కేసు పెట్టాలి, విడాకులు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇది ఏంటంటే అట్రాసిటీ కేసులు అనమాట. చూడండి, ఈ రోజుల్లో ఒకప్పుడు ఏదో భార్య బాధితులు అనేవారు, అంటే ఏదో భర్త ఏదో చేశాడు అది ఇది అనేవారు. కానీ ఈ రోజుల్లో ఏమిటంటే ఈ చట్టాల పేరుతో చాలామంది పురుషులు వివాహం చేసుకోవాలంటే భయపడుతున్నారనమాట. ఎందుకని భయపడుతున్నారంటే వాళ్ళని ఏదో ఉచ్చుల్లో చిక్కుకోవడం అనమాట. వాడిని ఏదో రకంగా వివాహం చేసుకున్న తర్వాత వాడి మీద లేనిపోని కేసులు వేస్తే వాడి జీవితాంతం సంపాదించిందంతా కూడా ఈవిడికి ఇవ్వాలట. చూడండి, అలాంటి బాధితులు నాకు ఎంతోమంది తెలుసు. ఆ విధంగా అనేక రకాల చట్టాలు తయారు చేసింది చూడండి. కాబట్టి మీరు ఏం చేస్తారు, పాఠశాలలు స్థాపించి వాళ్ళందరికీ ఇవన్నీ తలకెక్కిస్తారు. అర్థం కదా. ఏ విధంగా పురుషుడిని గుప్పిట్లో పెట్టుకోవాలి, అదే ప్రేమతో గుప్పిట్లో పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అలా కాదు,
ఆ? వాడిని ఏ విధంగా మనం హింసించాలి, వాడి ఆస్తుని ఎలా లాక్కోవాలి, ఇలాంటివన్నీ కూడా. మరి అప్పుడు ఏమవుతుంది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఇంకా కుటుంబ వ్యవస్థ అనేది ఉండనప్పుడు అప్పుడు సమాజం ఏమవుతుంది, ఆ? అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో తయారవుతుంది. పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ అనేది లేనే లేదు. ఆ? ఒక భర్త అనేక మంది భార్యలను మార్చుంటాడు, ఒక భార్య అనేక మంది భర్తలను మార్చుంటుంది. ఈ లోపల ఆ కాంబినేషన్స్లో ఎవరెవరు పుడతారు చూడండి. ఆ విధంగా పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకుంటారు. అదే కాబట్టి మీరు కూడా భారతదేశాన్ని ఆ విధంగా మార్చాలనుకుంటున్నారు, అంతే కదా. మరి ఇదేమి ధర్మం పేరుతో చేసేది దాన్ని కూడా. పైగా అది ఎవరు చేసేదట, ఏదో ఏదో కృష్ణ మిషన్ మొత్తానికి. ఆ? ఏదో కృష్ణ మిషన్, ఆరాం కృష్ణ మిషన్ మరి ఏం మొత్తానికి అది వాడు చేసేటువంటి కార్యాలు ఇది ఒకటి అనమాట. బాలికల విద్యాలయాలు స్థాపన దేనికోసం అంటే భారతీయ సంస్కృతిని, శాంతియుతమైనటువంటి కుటుంబ జీవనాన్ని నాశనం చేయడం కోసం జరిగేది అదనమాట. కాబట్టి అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, ఏమని చెప్తున్నారంటే శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధం వినా ఐకాంతికేర్ హరేర్ భక్తి ఉత్పాత ఏవ కల్పతే అని చెప్పున్నారు. శాస్త్ర ప్రమాణం లేకుండా మనం చేసే ప్రతి పని కూడా ఉత్పాతాలను సృష్టిస్తున్నారు. అదేదో అట్టహాసంగా ఏదో మరి కలెక్టర్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారట, వచ్చేదానికి చేశారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం వీళ్ళ దగ్గరికి ఎవరు రారు. నేను చెప్పాను, ఈ మాట చెప్తే కలెక్టర్ ఇక్కడికి రాదు ఆవిడ అని చెప్పి. ఎందుకంటే ఆవిడ కూడా ఒక స్త్రీ, అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ విధంగా ఏం చేస్తారంటే సంపాదించిన ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. మరి కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆ బుద్ధి కూడా ఉండదన్నమాట. అంటే ఏం చేసినా బుద్ధి కలిగినా బుద్ధి కలగకపోయినా నాశనమే జరిగేది. మనం చర్చించేది ఎవరి గురించి, ఇలా ఎంతో సంపాదించారు కానీ మరణించే ముందు దాన్ని భోగించలేరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు దానం ఇవ్వాలనుకునే వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకుంటారు, ఇది మా తరాలు, రాబోయే తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటారు. కొంతమంది ఈ విషయం తెలిసినా కూడా ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. వాడికి అప్పటికే వయసు 50-60 వచ్చేస్తుంది. కలియుగంలో సగటు వయసు 70 ఏళ్ళు. వాడికి తెలుసు ఇంకో 20 ఏళ్ళలో నేను కూర్చొని తిన్నా, నేను కానీ నా కుమారుడు కానీ వాడి మనవడు కానీ దీన్ని అవజేయలేరని చెప్పి అయినా పని చేస్తూనే ఉంటాడు, ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. ఎందుకోసం చేస్తున్నావు అలాగంటే, మరి ఏదోటి చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి దాని గురించి తెలియదు, ఆత్మజ్ఞానం గురించి తెలియదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పన్నారు. కాబట్టి వాళ్ళకి ఉన్నతమైన వ్యాపకం ఏమీ లేదనమాట. కాబట్టి ఏం చేస్తారు, అదే చేస్తుంటారు. ఇది అలాంటిదనమాట. కాబట్టి కుటుంబం వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఎంత ఇచ్చినా సరే వాళ్ళు సంతృప్తి చెందరు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే, తీవ్రమైన గృహాసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మికతను పెంచుకొనుట గురించి తన బాధ్యతను విస్మరించును. జీవితంలో ఏ నాడు కూడా అసలు భగవద్గీత చదవడానికి కానీ, అందులో ఏముందో తెలుసుకోవడానికి కానీ, నేను ఎవరనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కానీ, భగవంతుడు ఎవరనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి కానీ ఒక్కరోజు కూడా అతడు ప్రయత్నం చేయడం. కొన్నిసార్లు ఏమంటారంటే, అలాంటి మరణించే వాళ్ళు కుటుంబ వ్యవహారాలని కొడుక్కో లేకపోతే బంధువుగా అప్పగిస్తూ, నేను వెళ్ళిపోతున్నాను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి అంటాడు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నీ కుటుంబం ఎక్కడుంది, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అలాంటి వాళ్ళు సాధారణంగా మళ్ళీ అదే కుటుంబంలో పుడతారనమాట. వచ్చి ఇందులో 2 రకాలు ఉన్నాయి, మళ్ళీ శాస్త్రం చెప్తుంది. ఎవరైతే ధార్మిక చింతన కలిగి కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు పితృలోకాలకి వెళతారు. పితృలోకం అనేది ఒకటి ఉంది భూమిపైన. వాళ్ళు ఎవరంటే, వాళ్ళకి కుటుంబం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది కానీ ధార్మిక జీవనాన్ని గడిపుంటారు. కాబట్టి వాళ్ళు పితృలోకానికి వెళ్ళి మళ్ళీ సరైన సమయం వచ్చినప్పుడు అదే కుటుంబంలో తర్వాత వచ్చి పుడతారనమాట. అందుకే చాలామంది అంటుంటారు, మా తాతగారే మళ్ళీ పుట్టారండి అని చెప్పి అంటుంటారు, మా అమ్మమ్మ గారే మళ్ళీ పుట్టిందండి అని చెప్పి అంటుంటారు కదా. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఎప్పుడంటే వాళ్ళు ధార్మిక జీవనం గడిపినట్లే. కానీ ధార్మిక జీవనం గడపకుండా కుటుంబం పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో
వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇంట్లోనే ఎలుకగానో పాముగానో లేకపోతే ఏదో ఒక జీవిగా పుడతారు. శాస్త్రం చెప్పేటువంటి విషయం. ఆ? కాబట్టి అలాంటి ఆసక్తి చేత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి నారదముని కథ కూడా ఒకటి ఉంది కదా, వినుంటారు మీరు. ఆ? నారదుడికి తెలుసు అనమాట, వీడు ప్రతి జన్మలో వచ్చి చెప్తూ ఉంటాడు, అయినా సరే వాడు వినడు. చివరికి ఏం చేస్తాడు, వాడి కుటుంబం వాళ్ళే వచ్చి వాడిని చంపేస్తారనమాట. మనం చూస్తుంటాం ఇక్కడ మనకి అనేక రకమైన ఎలకలు లేకపోతే అవి తిరుగుతుంటాయి, కుక్కలు కొన్ని ఇక్కడ వదిలి వెళ్ళకుండా అలాగే తిరుగుతుంటాయి. ఎవరో తెలుసు, అది పూర్వం ఈ యొక్క భూమి యజమాని ఉండొచ్చు, ఆసక్తి చేతి ఇక్కడే తిరుగుతుంది అది. కాబట్టి వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదట. చూడండి, అయినా సరే మరణ సమయం నందు అతడు కుటుంబం ఎలా పోషింపబడుతుందా అనే ఆతృత కలిగి ఉంటాడట. చనిపోయేటప్పుడు కూడా నేను వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, ఎలా ఏమిటి. కుటుంబ పోషణార్థం తాను తయారు చేసిన ప్రణాళికను పూర్తి చేయడం కోసం వాడు ఇంకొక కొన్ని సంవత్సరాలు నన్ను బతికించండి అని వేడుకుంటాడట. ఎవరిని వైద్యులు ఏదో ఒకటి చేసి మీకు కావాలంటే మీరు ఎంత మెరుగైన చికిత్స అయినా చేయించండి. అలాగ కొన్ని నెలల పాటు వెంటిలేటర్ల మీద ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. బాగా విపరీతమైనటువంటి ధనం సంపాదించినటువంటి కొంతమంది వారు ఏదో అనుకోనటువంటి ప్రమాదంలో వయసులో కనుక వాళ్ళకి ఏదో గొప్ప ప్రమాదం జరిగి మరణిస్తాడు అనుకుంటే వాడిని బతికించడం కోసం వాళ్ళు ఎక్కడో అమెరికాలో అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి వాడిని అవసరమైతే 2-3 నెలలు అలా ఉంచుతారనమాట అపస్మారక స్థితిలో. అది జీవికి ఎంత నరకప్రాయమో చూడండి. వాడు ఎక్కడికో వెళ్ళి నరకాన్ని అనుభవించాల్సిన అవసరంలా, వాడు అధర్మంగా సంపాదించిన ధనం వలన ఇక్కడే ఈ భూమి మీదే వాడు నరకాన్ని అనుభవిస్తాడనమాట. అంతకంటే నరకం ఏముంటుంది చెప్పండి. 2-3 నెలల పాటు ఆసుపత్రి పడక మీద అలాగే పడి ఉండడం అనేది అంతకంటే నరకం ఏమైనా ఉంటుందా చెప్పండి. కాబట్టి ఇలా కొంతమంది అర్థిస్తూ ఉంటారట వైద్యుడిని. ఇవన్నీ కూడా బద్ధజీవుని యొక్క భవరోగములు అని చెప్పుకుంటున్నారు. తన నిజమైన కార్యమును మరచి అతడు కుటుంబ పోషణమును కూర్చిన యోచన ఎందే సదా సంలగ్నమై ఉండును అని చెప్పుకుంటున్నారు. నిజమైన కార్యం ఏమిటి? నిజమైన కార్యం కృష్ణ భక్తి భావనాయుతుడవడం, కృష్ణ చైతన్యవంతుడు అవడం. ఏమిటి కృష్ణ చైతన్యం అంటే? భోక్తారం విఘ్నతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. కాబట్టి జీవితంలో మనం శాంతిని పొందాలంటే భోక్తారం యజ్ఞతపసాం, అన్ని సకల యజ్ఞములకు తపస్సులకు శ్రీకృష్ణ భగవానుడే భోక్త అని తెలుసుకోవడం. సర్వలోక మహేశ్వరం, నీ భూమి నా భూమి, నా ఫ్లాట్ నీ ఫ్లాటు, ఈ భూమి లేకపోతే నాకు టౌన్లో భూమి ఉంది, లేకపోతే అక్కడ పొలాల్లో ఇది ఉంది, 100 ఎకరాల చెరువు ఉంది, అన్నీ నీవి కావు. ఎవరివన్నీ? ఇవి మాత్రమే కావు, సకల లోక మహేశ్వరం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల లోకాలకు, లోక పాలకులకు, ఆ ఉన్నటువంటి లోకులకు, లోకంలో ఉండేవారిని లోకులు అంటారు, పాలించేవాడిని లోకపాలకులు అంటారు. కాబట్టి లోకాలకు, లోకులకు, లోక పాలకులకు అందరికీ కూడా మహేశ్వరుడు ఎవరు? కృష్ణుడే. సుహృదం సర్వభూతానాం, చూడండి, ప్రతి జీవికి ఆప్తమిత్రుడు. చూడండి, ప్రతి ఒక్కడు కూడా ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కోసం వెతుకుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే సంబంధంలోనే ఆనందం అనేది ఉంది కాబట్టి. కానీ కృష్ణుడు అంటున్నాడు సుహృదం సర్వభూతానాం. చూడండి, నేనే ప్రతి జీవి యొక్క నిజమైనటువంటి శ్రేయోభిలాషిని. ఆ విషయం మరిచి మనం ఎవరెవరితోనో మనం సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు ఏదో మనకి సుఖాన్ని ఇస్తారు కదా. ఈ భౌతిక ప్రపంచంలో అదే కదా జరిగేది. భౌతిక ప్రపంచంలో అనేక సంబంధాలు ఉన్నాయి. యజమాని సేవకుడు, పెంపుడు జంతువు యజమాని, స్నేహితుల మధ్య సంబంధం, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య సంబంధం, భార్యాభర్తలకు మధ్య సంబంధం, ప్రేయసి ప్రియురాళ్ళకి మధ్య సంబంధం. ఈ సంబంధాలన్నీ ప్రతి ఒక్కరు కూడా దేనికోసం వెతుకుతున్నారు? ఆ సంబంధాల్లో ఏదన్నా ఆనందం ఉండబోదా అని చెప్పి. ఏ విధంగా అయితే తుమ్మెదలు చూడండి ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాయి, మకరందం ఏమైనా ఉందేమో అని చెప్పి. అలా మనం కూడా ఈ జీవితంలో ఏం చేస్తూ ఉంటాం, రకరకాల సంబంధాలను వెతుక్కుంటూ ఉంటాం, అందులో ఏదన్నా మకరందం దొరుకుతుందేమో అని. అదే మనం చేసే ప్రయత్నం. కానీ కృష్ణుడే ఉంటున్నాడు, నాతో సంబంధం పెట్టుకో, ఎందుకంటే నేనే సుహృత్, వాస్తవానికి నేనే నీ యొక్క నిజమైన శ్రేయోభిలాష. ఇవి తెలుసుకున్నవాడు శాంతి మృచ్చతి అని చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా ఈ రోజులు అంటే రిప్, దాని పేరు రెస్ట్ ఇన్ పీస్ అట. హిందువులు కూడా రాస్తారట RIP అని, రిప్ అని, రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ ఏమిటి అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటంటే
చనిపోయినవాడు ఎవడైతున్నాడో వాడు సమాధిలో అలాగే ఉంటాడని అనుకుంటారు. ఇప్పుడైతే మళ్ళీ యేసు రెండవ రాకడ జరిగినప్పుడు ఆ సమాధుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీస్తాడని చెప్పి వాళ్ళ ఆలోచన. అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళి సమాధులను శుభ్రం చేసి అక్కడ ఏదో పండగలు జరుపుకుంటుంటారు. వారి ఉద్దేశం ఏమిటంటే ఆ సమాధుల్లో ఉన్నారు వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉన్నారు లోపల. వీళ్ళందరినీ పునరుత్థానం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాప్తిస్మము స్వీకరించారు కాబట్టి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు వాళ్ళందరినీ లేవదీస్తాడని చెప్పి వాళ్ళ ఇదనమాట. అందుకే వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అంటే ఇప్పటివరకు నాన్న కష్టపడ్డావు, నువ్వు ప్రశాంతంగా పడుకో, అది వాళ్ళ ఉద్దేశం. సమాధిలో ఉండడం అంటే పడుకోవడం అనమాట. వాళ్ళ ఉద్దేశం అంటే రెస్ట్లో ఉన్నారండి వాళ్ళ ఉద్దేశం అది. అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజున లేస్తారు అని చెప్పి వాళ్ళ విశ్వాసం. కానీ రెస్ట్ ఇన్ పీస్ అనేది ఎక్కడ లేదనమాట ఈ ప్రపంచంలో. శాంతి అనేది ఎక్కడుంది అంటే కేవలం భగవత్ సంబంధంలోనే ఉంది, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా భవరోగములు అని చెప్పి అంటున్నారు. సంసారములను నిరంతరము ఒక్కొక్కటిగా మార్చినను అతడు ఆ రీతినే రతుడై ఉండును. ఇప్పటికి ఇలాంటి జీవితాలు ఎన్నో గడుపుతూ ఉంటాడట, కానీ మళ్ళీ అదే విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో